సో, రోబోటిక్ నీ రిప్లేస్‌మెంటు ఎవరిలో చేయొచ్చు, ఎవరిలో చేయకూడదు. ఎనీ పేషెంట్‌లో మనం రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ చేయొచ్చు. కానీ కొన్ని పేషెంట్స్‌లో మనం కొన్ని ప్రికాషన్ చేసుకోవాల్సొస్తది. ఇలాంటి ఏ పేషెంట్స్ అంటే నంబర్ 1 సివియర్ ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకల బలహీనత. చాలా వీక్ ఉన్న బోన్స్‌లో ఇది కొంచెం మనం కేర్‌ఫుల్‌గా చేయాల్సొస్తది. కాంట్రా ఇండికేటెడ్ అని కాదు. మనం రోబోటిక్ అసిస్టెడ్ ఆ పేషెంట్స్‌లో కూడా మనం చేయొచ్చు, చేయగలుగుతాము. కానీ మనం సర్జరీ చేసినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చేయాల్సొస్తది. రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసినప్పుడు మనము థై బోన్‌లో, లెగ్ బోన్‌లో కొన్ని పిన్స్ పెడతాం. ఆ పిన్స్ నుంచినే ఆ సిగ్నల్స్ అని మన కెమెరాకి, రోబోకి అన్నీ ఎళ్తా ఉంటాయి. ఆ పిన్స్ ఒకవేళ బోన్‌లో హోల్డ్ బాలేదు అంటే ఆ పిన్స్ కదిలే ఛాన్స్ ఉంటది. సో, బోన్ చాలా వీక్ ఉన్నప్పుడు ఆ పిన్స్ కదిలే ఛాన్స్ వల్ల మన సిగ్నల్స్ కరెక్ట్ ఎళ్ళకుండా సో, రోబోటిక్‌లో కొంచెం డిగ్రీస్‌లో లేదంటే కొంచెం ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, అది ఒక ప్రికాషన్స్ మనం చేసుకోగలిగితే దాన్ని మనం కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పేషెంట్స్‌లో కూడా మనం వి విల్ బి ఏబుల్ టు డూ ఎ రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఎనీ పర్సన్ కన్వెన్షనల్ టీకేఆర్ మనం ప్లాన్ చేసిన పేషెంట్స్ ఇస్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ టోటల్ నీ రీప్లేస్‌మెంట్ విత్ ఎ రోబో. ఒక ఆస్టియోపొరోసిస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్‌లో మనం కొంచెం కేర్‌ఫుల్‌గా చేయాల్సొస్తది. దాని పేషెంట్స్‌లో కాంట్రా ఇండికేటెడ్ ఏమి కాదు. థాంక్ యూ.